It is a way of creating new class by using an existing class. Okay. సో దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. Actually, Java is a pure object-oriented language or not? Not, sir. Why it is not a pure object-oriented language? మనం దాంట్లో క్లాసెస్ వేరియబుల్స్ క్రియేట్ అమ్మ మీ వాయిస్ సార్ యాక్చువల్ గా 4 ప్రిన్సిపల్స్ oops అనే ఫాలో అవుతారు సార్. And also the properties like primitive data types and futures like methods, static methods it will follow, sir. So Java is not, oops is not a pure. Oops is not a pure object-oriented కాదమ్మా. Java is not a pure object-oriented. Java is not a purely object-oriented. Java is not purely object-oriented language. Why Java is not a purely object-oriented language means if it is a pure object-oriented language, it only must accept the 4 pillars only. అంటే క్లాస్ ఆబ్జెక్ట్ అది ప్రతిదీ ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తేనే ఇట్ ఈస్ ద ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. బట్ ఇన్ జావా అదర్ దెన్ ఆబ్జెక్ట్స్ వీ హ్యావ్ ప్రిమిటివ్ డేటా టైప్స్, వేరియబుల్స్ అండ్ స్టాటిక్ కీవర్డ్ ఆల్సో. సో మనకు ఆబ్జెక్ట్స్తో పాటు మనం వేరే కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవేంటంటే వేరియబుల్స్, స్టాటిక్ కీవర్డ్, నెక్స్ట్ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ మనం ఓన్లీ ఇప్పుడు ఒక వాల్యూని అసైన్ చేయాలనుకో, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని చెప్పేసి 10 వాల్యూని ఏ ద్వారా అసైన్ చేస్తున్నాం. ఏ ఈజ్ అన్ వేరియబుల్ కదా. బట్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అవ్వాలంటే ఓన్లీ ఇట్ యాక్సెప్ట్స్ క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమర్ఫిజం, ఎన్కాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. ఈ 6 ఫీచర్స్నే యాక్సెప్ట్ చేయాలి, ఇంకేమీ యాక్సెప్ట్ చేయకూడదు. బట్ జావా యాక్సెప్ట్స్ వేరియబుల్స్, స్టాటిక్ కీవర్డ్ అండ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఎక్స్ట్రా ఫీచర్స్ జావాలో ఉన్నాయి కాబట్టి, అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాకుండా ఎక్స్ట్రా ఫీచర్స్ జావాలో ఉన్నాయి కాబట్టి ఇట్స్ నాట్ ఏ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఓకే, అర్థమైందమ్మా మొదటి లావణ్య? Yes sir. అర్థమైంది సార్. Okay. So today we will discuss about inheritance. Okay. Screen share అవుతుందా? Yes sir. So morning we will discuss about all these concepts. Now I will discuss about inheritance. So in inheritance, first of all, inheritance means acquiring properties from parent class to children class. So inheritance అంటే ఏంటి? For inheritance అంటే నార్మల్ ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి ఎవరికైనా తెలుసా? సార్ వారసత్వంగా రావడం. కరెక్ట్, వారసత్వం. ఇక్కడ కొట్టారా గూగుల్ అనగంట? లేదు సార్, హెరిడిటీ అంటారు కదా సార్. సరే, కరెక్ట్, వారసత్వం. ఇన్ ఇన్హెరిటెన్స్ మీన్స్ ఈజ్ నథింగ్ బట్ అంతే, వారసత్వం. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే సో చూడండి, వే ఆఫ్ క్రియేటింగ్ న్యూ క్లాస్ బై యూజింగ్ ఎ ఎగ్జిస్టింగ్ క్లాస్. అంటే ఓల్డ్ క్లాస్ని యూజ్ చేసుకొని న్యూ క్లాస్ని క్రియేట్ చేయడమే ఇన్హెరిటెన్స్. సో సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ ఉన్నారు కదా,
మీ పేరెంట్స్కి ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫీల్డ్స్ ఆర్ యాట్రిబ్యూట్స్. అంటే మనం జావా టెర్మినాలజీస్లో ప్రాపర్టీస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫీల్డ్స్ ఆర్ యాట్రిబ్యూట్స్. సో ఇప్పుడు నార్మల్గా మీ పేరెంట్స్ ఉంటారు కదా, మీ పేరెంట్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అదేంటి? ల్యాండ్ కానీ, మనీ కానీ, గోల్డ్, అలా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అవుతాయి. అంటే వీ కెన్ ఏబుల్ టు యాక్వైర్ పేరెంట్ క్లాస్ టు చిల్డ్రన్ క్లాస్. ఓకే, అంటే ఆ గోల్డ్ని, ల్యాండ్ని మనం వారసత్వం కింద మనం తీసుకుంటాం కదా, దాన్నే ఇన్హెరిటెన్స్ అంటారు. యాక్వైరింగ్ పేరెంట్ క్లాస్, యాక్వైరింగ్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ టు చిల్డ్రన్ క్లాస్, పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ టు చిల్డ్రన్ క్లాస్. సో దీన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. దీనిలో 4 టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అర్థమైంది కదమ్మా? ఎస్ సార్. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, మీకు ఏం అర్థమైంది ఒకసారి చెప్పండి. It creates a new class by existing class, sir. ప్రాపర్టీస్ ని నెక్స్ట్ దానికి ఇవ్వడం సార్, నెక్స్ట్ వచ్చే జనరేషన్ లాగా. ఓకే, సో ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఏంటంటే సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక సర్కిల్ ఉంది. ఓకే, సర్కిల్కి ఏ ప్రాపర్టీస్ ఉంటాయి? రేడియస్ ఉంటుంది కదా, సర్కిల్ విల్ హ్యావ్ రేడియస్. సో ఇప్పుడు ఏంటంటే సర్కిల్ ఈజ్ ఏ పేరెంట్ క్లాస్ అనుకోండి. ఓకే, సర్కిల్ ఈజ్ ఏ పేరెంట్ క్లాస్ అనుకోండి, దీనికి రేడియస్ ప్రాపర్టీ ఉంది. సో రేడియస్ ప్రాపర్టీ ఉంది. బై యూజింగ్ సర్కిల్ వీఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్, సర్కిల్ని యూజ్ చేసుకొని వీఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయగలం కదా. ఏరియా, నెక్స్ట్ పెరిమీటర్, నెక్స్ట్ సర్కంఫరెన్స్. సో ఈ సర్కిల్ ఈజ్ ఏ పేరెంట్ క్లాస్. By using this circle we are able to find area, perimeter and circumference. నెక్స్ట్ ఏంటంటే సిలిండర్ ఏంటంటే చైల్డ్ క్లాస్. అంటే సిలిండర్లో ఏంటుంటుంది? సేమ్ సర్కిల్ ప్రాపర్టీస్తో పాటు ఎక్స్ట్రాగా లెంత్ కూడా ఉంటుంది కదా సిలిండర్లో. Other than circle properties in cylinder we have extra length property is available. ఇది లెంత్. సో ఏంటంటే సర్కిల్ ఈజ్ ఏ పేరెంట్ క్లాస్ అండ్ ది సిలిండర్ ఈజ్ ఏ చైల్డ్ క్లాస్. సో ఎందుకు ఇది వై ఇట్ ఈస్ చైల్డ్ క్లాస్ మీన్స్ ఇన్ సర్కిల్స్ వీ హ్యావ్ ఎక్స్ట్రా ఎడిషనల్లీ ఇట్ ఇంక్లూడ్స్ లెంత్ ప్రాపర్టీ. ఓకే, ఎడిషనల్లీ వీ హ్యావ్ లెంత్ ప్రాపర్టీ ఉంది. సో ఇప్పుడు మీరేంటంటే ఫస్ట్ మీ పేరెంట్ అన్నారు కదా, మీ పేరెంట్ ప్రాపర్టీస్ మీరు యూజ్ చేసుకుంటారు, అంతేకాని మీ ప్రాపర్టీస్ అనేది మీ పేరెంట్స్ యూజ్ చేసుకోలేరు కదా. హలో, అర్థమవుతుందమ్మా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చెప్పండి. చూడండి, ఫస్ట్ ఏంటంటే ఇన్హెరిటెన్స్లో 4 టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. ఒకటేంటి సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్,
మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే ఒక పేరెంట్ క్లాసు ఒక చైల్డ్ క్లాసు ఉంటుంది, ఒక పేరెంట్ క్లాసు చైల్డ్ క్లాసు ఉంటుంది. ఇన్ పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్. పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్. Single level inheritance is nothing but a child class acquiring properties from parent class. అంటే చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుంటుంది. ఓకేనా, దాన్నే సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. చూడండి ఇదేంటంటే ఇక్కడ పేరెంట్ క్లాస్ ఏంటంటే హియర్ అవర్ పేరెంట్ క్లాస్ ఇస్ సర్కిల్. సర్కిల్ హ్యావ్ ప్రాపర్టీ కాల్డ్ రేడియస్. ఓకే, సర్కిల్ ప్రాపర్టీ అంటే ఏంటంటే రేడియస్ ఉంటుంది. చైల్డ్ క్లాస్ అంటే చైల్డ్ క్లాస్ అనేది సిలిండర్. సిలిండర్లో మనకి ఏ ప్రాపర్టీస్ ఉంటుంది? ఎడిషనల్లీ రేడియస్తో పాటు లెంత్ కూడా ఉంటుంది. ఇన్ సిలిండర్ వీ హ్యావ్ ఎడిషనల్ ఫీచర్ కాల్డ్ లెంత్. సో ఏంటంటే మనం ఈ చైల్డ్ క్లాస్లో పేరెంట్ క్లాస్ ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు, కానీ పేరెంట్ క్లాస్లో చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకోలేము. ఫర్ సింపుల్ అమ్మ, మీరే ఉన్నారు మీరేంటంటే మీ పేరెంట్స్ ప్రాపర్టీస్ని, ల్యాండ్ అయినా ఏదైనా మీ పేరెంట్స్ ప్రాపర్టీస్ని మీరు లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోగలుగుతారు, కానీ మీ ప్రాపర్టీస్ని మీ పేరెంట్స్ యూజ్ చేసుకోలేరు కదా. సో అదే అక్కడ అప్లై అవుద్ది. సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇదే. Single level inheritance refer to a scenario in object-oriented programming language where a derived class is nothing but a child class. So child class ఇక్కడ ఏంటంటే కొన్ని టెర్మినాలజీ ఉంటుంది. పేరెంట్ క్లాస్ని బేస్ క్లాస్ అంటారు, చైల్డ్ క్లాస్ని డెరైవ్డ్ క్లాస్ అంటారు. పేరెంట్ క్లాస్ ఈజ్ ఆల్సో known as base class, child class is derived class. And another name is parent class is also known as base class, is also known as a super class అంటారు. చైల్డ్ క్లాస్ ని సబ్ క్లాస్ అని అంటారు. చైల్డ్ క్లాస్ is సబ్ క్లాస్. బేసిక్. సో ఇవి దీన్ని మనం నార్మల్గా అండర్స్టాండ్ అవ్వడానికి పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్ అంటాం, కానీ నార్మల్లీ పేరెంట్ క్లాస్ ఈజ్ ఏ జావా టెర్మినాలజీ ప్రకారం పేరెంట్ క్లాస్ ఈజ్ ఏ బేస్ క్లాస్, చైల్డ్ క్లాస్ ఈజ్ డెరైవ్డ్ క్లాస్. బేస్ క్లాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as సూపర్ క్లాస్, డెరైవ్డ్ క్లాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as సబ్ క్లాస్. ఓకే, సో జావా టెర్మినాలజీ ఇది. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే derived class inherits properties and behaviors అంటే methods from a single base class or super class. Okay, in other words there is only one level of inheritance hierarchy. In a single level inheritance relationship, the subclass, here subclass means child class, inherits members and methods from the super class, and it can also add its own members or override inherited members. అంటే ఏం లేదు, ఇక్కడ ఈ పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్ ఉంది కదా, పేరెంట్ క్లాస్లో ఈ చైల్డ్ క్లాస్ ఏం చేస్తుంది? పేరెంట్ క్లాస్ వేరియబుల్స్ని ప్లస్ మెథడ్స్ని యాక్సెస్ చేసుకుంటుంది. ఓకేనా, కానీ ఇంకా ఎడిషనల్గా ఇక్కడ ఈ సిలిండర్లో ఎడిషనల్గా లెంత్ ఉంది కదా, ఈ లెంత్ను కూడా, ఈ లెంత్ అంటే ఏంటి? హైట్ని కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు. హైట్ని కూడా మనం హైట్ ఆపరేషన్ కూడా మనం ఇక్కడ పర్ఫామ్ చేయొచ్చు. అంటే ఎడిషనల్ ఆపరేషన్ కూడా చైల్డ్ క్లాస్లో పర్ఫామ్ చేయొచ్చు. పేరెంట్ క్లాస్లో ఉన్న దానితో పాటు ఎడిషనల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. పేరెంట్ క్లాస్లో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అమ్మా. మీరు ఇప్పుడు మీ నాన్న వాళ్ళు కానీ ఎవరైనా ల్యాండ్ కొన్నారు కదా, ఆ ల్యాండ్ కొన్నిది మీరు వారసత్వంగా తీసుకుంటారు. దానితో పాటు అది నచ్చకపోతే మీరు సొంతంగా ఇంకొక ల్యాండ్ కొంటారు కదా, ఎక్కడైనా మీకు నచ్చిన దగ్గర ఎక్కడ.
సో సింపుల్గా ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక సర్కిల్ క్లాస్ తీసుకున్నా. సర్కిల్ క్లాస్లో రేడియస్ అనే ఒక వేరియబుల్ ఉంది, దాంతోపాటు పెరిమీటర్, ఏరియా, సర్కంఫరెన్స్ అని 3 మెథడ్స్ ఉన్నాయి. సో బై యూజింగ్ దిస్ సర్కిల్ క్లాస్ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ దీస్ 3 మెథడ్స్. ఓకే, అదర్ దాన్ దిస్ 3 చైల్డ్ క్లాస్ ఏంటి, సిలిండర్ క్లాస్లో మనం ఈ 3 కాకుండా మన ఓన్ మెథడ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అదేంటి, ఈ లెంత్ని ఉపయోగించుకొని లెంత్ ఆఫ్ ది సిలిండర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అదే ఈ ఎగ్జాంపుల్. ఓకేనా, అర్థమైందమ్మా మధుశాలిని? ఎస్ సార్. ఏం అర్థమైంది? ఏం అర్థం లేదా? ఉన్నారా ఎవరైనా? ఎస్ సార్. అమ్మ ప్రత్యూష, మీకు అర్థమైందా? హలో, చెప్పండి అమ్మా. అదే సార్, పేరెంట్ క్లాస్ కొన్న ప్రాపర్టీస్ ని చైల్డ్ క్లాస్ కి ఇవ్వచ్చు సార్. చైల్డ్ క్లాస్ యూజెస్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ సార్. ఎవరు చెప్పారు? సో పేరెంట్ క్లాస్ ఉన్న ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్ యాక్వైర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఎడిషనల్గా వీఆర్ ఏబుల్ టు పర్ఫామ్ ఎనీ ఆపరేషన్స్. సో ఇంకా ఎడిషనల్గా మనం ఏదైనా మెథడ్స్ కానీ అది క్రియేట్ చేసుకోవచ్చు చైల్డ్ క్లాస్లో. ఓకేనా, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాంట్లో సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమో అర్థం అవుతుంది చూడండి. ఓకేనా, ప్యాకేజ్ క్రియేట్ చేయండి. క్లాస్ సర్కిల్ అనేది, క్లాస్ సర్కిల్ ఈజ్ ఏ పేరెంట్ క్లాస్. పబ్లిక్ డబల్ రేడియస్. సో ఇదేంటమ్మా మధుశాలిని? పబ్లిక్ డబుల్ రేడియస్ అనేది ఏంటి? ఇన్స్టెన్స్ వేరియబుల్ సార్. కరెక్ట్. సో ఈ ఎగ్జాంపుల్ ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా? ఎస్ సార్. ఎక్కడ? సర్కిల్లో చెప్పారు. అప్పుడు సర్కిల్ కి ఎగ్జాంపుల్ తీసుకున్నాం సార్. మెథడ్స్ చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఎప్పుడు చెప్పినప్పుడు? మెథడ్స్. మెథడ్ చెప్పినప్పుడు ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా చెప్పాను. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటమ్మా? πr². IR². పెరిమీటర్ ఫార్ములా πr. సర్కంఫరెన్స్ πr, పెరిమీటర్ కూడా πr².
మీరే నమ్మొచ్చు అని 2 pi r సార్. రెండిటికి పారామీటర్ సర్కంఫరెన్స్ ఒకటే. సో దిస్ ఈస్ ద పేరెంట్ క్లాస్. ఇది పేరెంట్ క్లాస్. ఈ పేరెంట్ క్లాస్ లో వీ హ్యావ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఓకే, ఇన్ దిస్ పేరెంట్ క్లాస్ వీ హ్యావ్ parent class and methods. So how we can acquire parent class properties to child class means by using an extends keyword. A keyword use chese by using an extends keyword class cylinder. So ee parent class properties ni child class lo acquire చేసుకొని అంటే child class లో యూజ్ చేసుకోవాలి అంటే మనం ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఎక్స్టెన్స్ సర్కిల్. సో అది. సో ఒకవేళ ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేయకపోతే ఇప్పుడు ఏం చేయాలి? సో ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ దిస్ ఎక్స్టెన్స్ కీవర్డ్, ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేయకపోతే మనం ఈ మెథడ్స్ని అన్ని ఈ చైల్డ్ క్లాస్లో కూడా క్రియేట్ చేయాలి. సో ఈ మెథడ్స్ అన్ని మీద ఉన్న వేరియబుల్స్ మెథడ్స్ అన్నీ కూడా చైల్డ్ క్లాస్లో కూడా మనం క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేయడం వల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏంటి? సో చెప్పండి. ఇలా చేయడం వల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ కోడ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, పర్ఫార్మెన్స్ విల్ డిక్రీజెస్ and readability of code will decreases. Okay, another main important disadvantage is redundancy, duplicate code duplicate అనేది redundancy అనేది పెరిగిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ క్లాస్ లో కూడా రేడియస్ ఏరియా మెథడ్ ఉంది, పెరిమీటర్ మెథడ్ ఉంది, సర్కంఫరెన్స్ మెథడ్ ఉంది. ఈ క్లాస్ లో కూడా అగైన్ we have ఏరియా, పెరిమీటర్ అండ్ సర్కంఫరెన్స్ మెథడ్. ఏరియా, పెరిమీటర్, సర్కంఫరెన్స్ మెథడ్ ఉంది. సో దానికి మనం ఏం చేయాలి? సో పబ్లిక్ డబుల్ వాల్యూమ్, రిటర్న్ ఏరియా ఇంటూ హైట్. సో ఇక్కడ మీరు కరెక్ట్గా గమనిస్తే మనం ఈ ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేసుకుని ఇన్హెరిట్ చేయకపోతే ఇక్కడ ఏమవుద్దంటే ఈ ఫస్ట్ క్లాస్లో ఇన్ ఫస్ట్ క్లాస్ వీ హ్యావ్ ఏరియా మెథడ్, పెరిమీటర్ మెథడ్ అండ్ సర్కంఫరెన్స్ మెథడ్ అండ్ రేడియస్ వేరియబుల్ ఉంది. In second class also we have same methods, same variables, and we have some extra volume variable. So extra method undi, extra volume method undi, height variable undi, ante migata remaining all are same. So these all are duplicate code. So danni em antarante duplicate code antaru. So ila cheyadam valla disadvantages entante redundancy will increases. రిడెండెన్సీ అంటే పెరిగిపోతుంది. రిడెండెన్సీ అంటే ఏంటి అంటే ఏం కాదు, డూప్లికేట్ అనేది డూప్లికేట్ మెథడ్స్ పెరిగిపోతాయి. డూప్లికేట్ మెథడ్స్ పెరిగిపోయే కొద్దీ మన పర్ఫార్మెన్స్, సో కోడ్ పెరిగే కొద్దీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఇఫ్ కోడ్ విల్ ఇంక్రీజ్, పర్ఫార్మెన్స్ విల్ డిక్రీజ్ అండ్ కాంప్లెక్సిటీ విల్ ఇంక్రీజ్. కాంప్లెక్సిటీ కూడా పెరిగిపోతుంది. సో కోడ్ లెంత్ పెరిగిపోతుంది, కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది, ఇంకా పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం డిలీట్ చేసేసి సింపుల్గా క్లాస్
ఎక్స్టెన్స్ సర్కిల్ కదా, సర్కిల్. సో సింపుల్గా ఇక్కడ ఏం లేదు, మనం ఎక్స్టెండ్ సర్కిల్ అని యూజ్ చేయగానే ఈ పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని అండ్ బిహేవియర్స్ని చైల్డ్ క్లాస్లో యాక్వైర్ అవుతాయి. అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ బిహేవియర్స్ చైల్డ్ క్లాస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమవుతుందమ్మా? మీకమ్మ తనుజ కాదు ప్రత్యూష. హలో, అర్థమవుతుందమ్మా మీకు? అమ్మ మనుషులు మీకు అర్థమైంది సార్. ఓకే, ఈవిడేదో చెప్తుంది, ఎవరు వీరు? ఓకే, సో సరే. సో వెన్ మనం ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేసుకొని ఏడ్ చేయొచ్చు, పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని బిహేవియర్స్ని చైల్డ్ క్లాస్లో యాక్వైర్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎక్స్టెన్స్ కీవర్డ్ కృష్ణ? హలో Bro, can you tell once again? ఓకే, పేరెంట్ క్లాస్ లో ఉండే ప్రాపర్టీస్ ని చైల్డ్ క్లాస్ లో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సార్. పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్లో అక్వైర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇన్ పేరెంట్ క్లాస్ వీ హ్యావ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఓకే, వేరియబుల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాపర్టీస్, మెథడ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ బిహేవియర్. ఓకే, by using this extends keyword we are able to use this parent class properties and behaviors in child class. Okay, by using this extends keyword we are able to use parent class properties and behaviors in child class. Okay, అర్థమైందా? Now you are able to understand, Krishna? Yes bro. So what is the use of extends keyword? Parent class properties can use a child class. కరెక్ట్. సో అది. సో నెక్స్ట్ ఏంటంటే ఇన్ సింగిల్ లెవెల్ ఫస్ట్ సర్కిల్ సి ఈక్వల్ టు న్యూ సర్కిల్, సి డాట్ రేడియస్ ఈక్వల్ టు 7, ఏరియా ప్లస్ area. In this methods we have parent class methods only there. So ఈ parent class లో రేడియస్, ఏరియా, పెరామీటర్, సర్కంఫరెన్స్ ఉంటుంది చూడండి. సి డాట్ చూడండి ఏరియా, నెక్స్ట్ పెరిమీటర్, ఎక్కడ ఉంది చూడండి పెరిమీటర్, నెక్స్ట్ సర్కంఫరెన్స్, నెక్స్ట్ రేడియస్. అంటే పేరెంట్ క్లాస్లో ఓన్లీ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ బిహేవియర్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. సి డాట్ ఏరియా, నెక్స్ట్ డాట్ సర్కంఫరెన్స్, నెక్స్ట్ సి డాట్ పెరిమీటర్. మెయిన్ మెథడ్ రాసింది కదా. ఓ
సో ఇక్కడ చూడండి అవుట్పుట్ అనేది వచ్చింది. నెక్స్ట్ సో ఇప్పుడు పేరెంట్ క్లాస్ని ప్రింట్ చేసాం కదా, ఇప్పుడు చైల్డ్ క్లాస్ని ప్రింట్ చేద్దాం. చైల్డ్ క్లాస్ ఇస్ సర్కిల్ cy ఈక్వల్ టు న్యూ సర్కిల్ సిలిండర్ cy ఈక్వల్ టు న్యూ సిలిండర్ cy డాట్ సి. మనం పేరెంట్ క్లాస్ యూజ్ చేసేటప్పుడు ఓన్లీ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీసే చూపించే. చైల్డ్ క్లాస్ యూజ్ చేసేటప్పుడు చూడండి రేడియస్ హైట్ ఈజ్ ద చైల్డ్ క్లాస్ ప్రాపర్టీ. హైట్ పేరెంట్ క్లాస్లో లేదు, చైల్డ్ క్లాస్ ప్రాపర్టీ. రేడియస్ కూడా పేరెంట్ క్లాస్ ప్రాపర్టీ, చైల్డ్ క్లాస్ లేదు. బట్ వీఆర్ ఏబుల్ టు యూజ్ దిస్ చైల్డ్ క్లాస్ ఆల్సో. రేడియస్ cy డాట్ రేడియస్ ఈక్వల్ టు 7, cy డాట్ హైట్ ఈక్వల్ టు 13, cy డాట్ సో చూడండి. సో పేరెంట్ క్లాస్లో మనం చైల్డ్ క్లాస్ ప్రాపర్టీని యూజ్ చేసుకోలేం. బట్ ఇన్ చైల్డ్ క్లాస్ వీఆర్ ఏబుల్ టు యూజ్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఆల్సో. చూసారా ఇక్కడ సర్కిల్ క్లాస్ యూజ్ చేసేటప్పుడు వాల్యూము రాలేదు, ప్లస్ హైట్ కూడా రాలేదు. కానీ ఇక్కడ చిల్డ్రన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు వీఆర్ ఏబుల్ టు యూజ్ బోత్ రేడియస్ and area, perimeter and circumference and child class object volume. Volume plus cy dot. సో చూడండి వాల్యూమ్ అనేది సిలిండర్ క్లాస్, ఈ పెరిమీటర్ ఇవన్నీ సర్కిల్ క్లాస్ యొక్క బిహేవియర్స్. ఓకే, సర్కిల్ క్లాస్ బిహేవియర్స్ cv dot volume. సో చూడండి వాల్యూమ్ ఇక్కడ ఏరియా కాకుండా ఇది పెరిమీటర్ సర్కంఫరెన్స్, పెరిమీటర్ సర్కంఫరెన్స్. సో చూడండి బై యూజింగ్ చైల్డ్ క్లాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు, in parent class we are not able to get child class properties and behaviors, but child class by using this extends keyword we are able to print both child class properties and parent class properties and behaviors also. Okay, so this is the main use. సో అర్థమైందమ్మా మధుశాలిని, లావణ్య, కృష్ణ, ప్రత్యూష, రాజేష్, అర్థమైందా? సో మధుశాలినికి అర్థమైంది. నెక్స్ట్ కృష్ణ. తనూజ, ప్రత్యూష, లావణ్య ఉందమ్మా ఆవిడ? ఓకే, ప్రత్యూష మీరు? అమ్మ ఇక్కడ వాయిస్ మీరు మనసులో మాట్లాడుకుంటే రాదు, బయటకు మాట్లాడితే మాకు వినిపిస్తుంది. ఓకే, సో సెకండ్ది ఏంటంటే సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ కాకుండా, సో చూడండి సో బేస్ క్లాస్, పేరెంట్ క్లాస్, సూపర్ క్లాస్.
సో మనం పేరెంట్ క్లాస్ని ఈ నేమ్స్ ఉంటాయి, బేస్ క్లాస్, పేరెంట్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్. చైల్డ్ క్లాస్ నేమ్స్ ఆర్ డిరైవ్డ్ క్లాస్, చైల్డ్ క్లాస్, సబ్ క్లాస్. పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఇఫ్ యూ వాంట్ టు యూజ్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ దెన్ వీ విల్ యూజ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్ అండ్ ద క్లాస్ నేమ్, క్లాస్ ఏ మెంబర్, క్లాస్ బి ఎక్స్టెండ్ ఏ. సో నెక్స్ట్ వన్ ఈజ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ పేరెంట్ క్లాస్ ఉంది కదా, పేరెంట్ క్లాస్ కన్నా ముందు గ్రాండ్ పేరెంట్ క్లాస్ అని పెట్టుకోండి. గ్రాండ్ పేరెంట్ క్లాస్. సో దిస్ ఈస్ ద మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో ఫస్ట్ గ్రాండ్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ విల్ యూజ్ పేరెంట్ క్లాస్, అంటే గ్రాండ్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ని బిహేవియర్స్ని పేరెంట్ క్లాస్ యూజ్ చేసుకుంటారు, పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ని బిహేవియర్స్ని చైల్డ్ క్లాస్ యూజ్ చేసుకుంటారు. బట్ చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ని పేరెంట్ క్లాస్ యూజ్ చేసుకోలేరు, పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ని గ్రాండ్ పేరెంట్ క్లాస్ అస్సలు యూజ్ చేసుకోలేరు. ఓకే, సో ఇదే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే గ్రాండ్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ని బిహేవియర్స్ని పేరెంట్ క్లాస్ అనేది ఏబుల్ టు యాక్సెస్ గ్రాండ్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్. చైల్డ్ class are able to access parent class properties and behaviors, but parent class will not able to access child class properties and behavior, and grandparent class not able to access child parent class properties and behaviors. Okay, ఏం అర్థం కాదు కదా? వాళ్ళకి ఏమైనా అర్థమైందమ్మా? అర్థమైంది. ఏం లేదు, గ్రాండ్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ ని పేరెంట్ క్లాస్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు, పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ చైల్డ్ క్లాస్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా చైల్డ్ క్లాస్ బోత్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ గ్రాండ్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? Multi-level inheritance in Java refers to a situation where a subclass inheritance from a superclass and then another class inheritance from this subclass, forming a chain of inheritance. This creates a hierarchical relationship where each subclass inherits properties and behaviors from its immediate superclass. Immediate superclass ante చైల్డ్ క్లాస్ కి ఇమీడియట్ సూపర్ క్లాస్ ఇస్ పేరెంట్ క్లాస్, పేరెంట్ క్లాస్ కి ఇమీడియట్ సూపర్ క్లాస్ గ్రాండ్ పేరెంట్ క్లాస్. చాలుగా ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఫ్రమ్ ఇట్స్ ఇమీడియట్ సూపర్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ఆల్ ది సూపర్ క్లాసెస్ అబౌవ్ ఇట్ ఇన్ ది ఇన్హెరిట్ చైన్. సో ఇక్కడ చూడండి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఓకేనా? క్లాస్ బి అనేది క్లాస్ ఏ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు, క్లాస్ సి అనేది క్లాస్ బి ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ప్లస్ క్లాస్ ఏ ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అది. సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తుంది చూడండి. క్లాస్ multi-level inheritance. సో ఇక్కడ మనం ఏం క్లాస్ తీసుకుందాం అంటే ఒక యానిమల్ అనే క్లాస్ తీసుకుందాం. ఓకేనా? హలో.
సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక యానిమల్ అనే క్లాస్ తీసుకుందాం. సో యానిమల్స్ అంటే ఏంటి? డాగ్, క్యాట్, ర్యాట్, అవన్నీ యానిమల్స్ లాగా ఉంటాయి కదా. సో ఈ యానిమల్స్ అంటే బేసిక్గా ఏం చేస్తాయి? తినడం, పడుకోవడం, అంతేనా? సో దీనికి డాగ్ క్లాస్ అనేది క్రియేట్ చేస్తా. డాగ్ నెక్స్ట్ అంటే ఈ డాగ్ క్లాస్ని, సో ఈ డాగ్ క్లాస్ ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్ అంటే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ లెబ్రాడార్ అనే డాగ్ టైప్ ఉంటుంది, అది జపాన్లో ఒక టైపు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్స్ ఉంటాయి కదమ్మా. సో అలాగా ఇది కుక్క జాతిలో ఇది ఒక జాతి అనుకోండి, లెబ్రాడార్. ఏం చేస్తుంది? యానిమల్ ప్రాపర్టీస్ని డాగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ డాగ్ ఉన్న ప్రాపర్టీస్ని ఈ ఒక డాగ్ టైప్ లెబ్రాడార్ అనే డాగ్ టైప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది చూడండి. ఫస్ట్ క్లాస్ యానిమల్. యానిమల్ ఏం చేస్తుంది? పబ్లిక్ వైడ్ ఈట్ అవుట్. నెక్స్ట్ స్లీప్, పబ్లిక్ వైడ్ స్లీప్. నెక్స్ట్ ఏం చేస్తుంది? అవుట్ స్లీపింగ్. సో ఇది నార్మల్గా యానిమల్స్ యూజ్ చేస్తుంది. అందులో క్లాస్ డాగ్ ఎక్స్టెన్స్ యానిమల్. క్లాస్ ఎక్స్టెన్స్ యానిమల్. ఇప్పుడు ఏం చేస్తుంది? ఎడిషనల్గా ఇది కాకుండా మనం స్పెసిఫిక్గా ఈ క్లాస్ ఏం చేస్తుంది? అరుస్తుంది, కుక్క అరుస్తుంది కదా. పబ్లిక్ వైడ్ బార్క్ అవుట్ డాగ్ ఈజ్ బార్కింగ్. నెక్స్ట్ ఇంకో క్లాస్ తీసుకున్నాం, క్లాస్ లెంబ్రాడర్. లెంబ్రాడర్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ డాగ్. లెంబ్రాడర్ ఎక్స్టెన్స్ డాగ్. పబ్లిక్ వైడ్. సో ఆ లంబ్రాడర్ డాగ్ ఏం చేస్తుందంటే నార్మల్గా మనం టీచ్ చేస్తే మనం మనుషుల ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది. సో దానికి అండర్స్టాండ్ హ్యూమన్ లాంగ్వేజ్. సో అది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతిదానికి ఫస్ట్ యానిమల్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. యానిమల్ ఏ ఈక్వల్ టు న్యూ యానిమల్ ఏ డాట్. సో చూడండి ఏ. సో మెయిన్ మెథడ్ను కాల్ చేయలే. మెథడ్ యానిమల్ ఏ ఈక్వల్ టు న్యూ యానిమల్. ఏ డాట్. ఇక్కడ చూడండి, ఇక్కడ పేరెంట్ యానిమల్ మెథడ్స్ ఏంటి? యానిమల్లో ఉన్న బిహేవియర్స్ ఏంటి? ఈట్,
నెక్స్ట్ స్లీప్. చూడండి యానిమల్ క్లాస్ మెథడ్స్, ఓన్లీ యానిమల్ క్లాస్ మెథడ్స్నే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో గ్రాండ్ పేరెంట్ క్లాస్ ఓన్లీ యాక్సెస్ యానిమల్ గ్రాండ్ పేరెంట్ క్లాస్ మెథడ్స్ ఓన్లీ. ఇక్కడ చూడండి అన్ని చైల్డ్ క్లాస్ డాగ్ క్లాస్ మెథడ్స్ కానీ ఏ క్లాస్ మెథడ్స్ కూడా యాక్సెస్ చేయలేం. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే ఏ డాట్ ఈట్, నెక్స్ట్ ఏ డాట్ ఈట్ తర్వాత స్లీప్, రన్ జావా అప్లికేషన్. చూడండి ఈటింగ్ స్లీపింగ్. ఇప్పుడు ఏంటంటే డాగ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. కంట్రోల్ ఎస్ EOG D equal to new dog. బట్ చూడండి ఇదే ఏంటంటే ఇట్ కెన్ యాక్సెస్ బోత్ గ్రాండ్ పేరెంట్ క్లాస్. యానిమల్ అనేది ఇక్కడ గ్రాండ్ పేరెంట్ క్లాస్ కదా, ఇట్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ బోత్ గ్రాండ్ పేరెంట్ క్లాస్ యానిమల్. ఇక్కడ చూడండి స్లీప్ ప్లస్ దాని ఓన్ బిహేవియర్ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతుంది. బట్ ఇట్స్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ చిల్డ్రన్ లెంబ్రాయిడర్ క్లాస్ బిహేవియర్స్. సో చిల్డ్రన్ యొక్క లెంబ్రాయిడర్ టైప్ ఆఫ్ డాగ్ బిహేవియర్ని ఇది యాక్సెస్ చేసుకోలేదు. ఇట్ కాంట్ ఏబుల్ టు యాక్సెస్ చైల్డ్ క్లాస్ బిహేవియర్స్. డి బార్ డాట్ బార్ తర్వాత ఈట్ డి డాట్ నెక్స్ట్ ఇంకేంటి స్లీప్, రన్ యాస్ జావా అప్లికేషన్. చూడండి బోత్ పేరెంట్ క్లాస్ గ్రాండ్ పేరెంట్ క్లాస్కి ప్లస్ పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్స్ ఇది యాక్సెస్ చేసుకోగలిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చైల్డ్ క్లాస్ ఏంటి ల్యాంబ్రాడర్ వి LA ఈక్వల్ టు న్యూ వి LA డాట్. చూడండి ఇదేంటంటే బోత్ గ్రాండ్ పేరెంట్ క్లాస్ని ప్లస్ పేరెంట్ క్లాస్ది ప్లస్ చైల్డ్ క్లాస్ లంబ్రాడర్ చైల్డ్ క్లాస్ది కూడా యాక్సెస్ చేయగలుగుతుంది. ఇట్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ both grandparent class and parent class and child its own behavior also it can able to access. Dot understand run as Java application. సో ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అర్థమైందమ్మా? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇవన్నీ సింపులే, అర్థమైనాయి కదా అమ్మ? ప్రత్యూష, మధుశాలిని, తనుజ అర్థమైంది సార్. ఇంకెవరున్నారు? కృష్ణ, రాజేష్, ఇది ఎవరు? ఎల్ల కృష్ణ, ఇది రాజేష్, ఇది బ్రో అండర్స్టూడ్ బ్రో. ఓకే. సో లాస్ట్ వన్ ఈస్ సింగిల్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఫాస్ట్ అవుతుంది ఏమైనా అమ్మ? ఫాస్ట్ అవుతుందమ్మా? లేదు సార్. ఓకే. సో ఆకలేస్తే చెప్పండి, మొహం పడద్దు. ఫస్ట్ ఏంటి హైరార్కీ. సో ఇదేంటంటే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ విచ్ 2 or more classes inherit a single parent class. So hierarchical inheritance is nothing but a సో ఇది పేరెంట్ క్లాసు, ఇది చైల్డ్ క్లాస్ 1, చైల్డ్ క్లాస్ 2 అనుకోండి. పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ 1 అండ్ చైల్డ్ క్లాస్ 2.
సో ఈ రెండు క్లాసులు కూడా సింగిల్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంటాయి. ఈ రెండు క్లాసెస్ కూడా సింగిల్ పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని బిహేవియర్స్ని యూజ్ చేసుకుంటుంది లేదా యాక్సెస్ చేసుకుంటుంది. దాన్నే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. హైరారికల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ type of inheritance in which two or more child classes inherit a single parent class. In this, multiple classes acquire properties of the same superclass. అంటే ఇదేంటి ఈ సూపర్ క్లాస్ అంటే ఈ పేరెంట్ క్లాస్ నుండి మల్టిపుల్ చైల్డ్ క్లాస్ అనేది ప్రాపర్టీస్ని కానీ బిహేవియర్స్ని కానీ ఇన్హెరిట్ చేసుకుంటాయి. ఓకేనా? చూడండి, దిస్ క్లాసెస్ దట్ ఇన్హెరిట్ ఆల్ ది ప్రాపర్టీస్ ఆర్ బిహేవియర్స్ ఆర్ known as చైల్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్ ఆర్ డిరైవ్డ్ క్లాస్. అంటే పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ని ఇక్కడ పేరెంట్ క్లాస్ అంటే పేరెంట్ క్లాస్ దట్ ఇన్హెరిటెడ్ ఆల్ ది యాట్రిబ్యూట్స్ ఆర్ బిహేవియర్స్. చూడండి, ఈజ్ ఎ టైప్ ఆఫ్ hierarchical inheritance is a type of inheritance in which two or more classes inherit a single parent class. ఇక్కడ వరకు అర్థమైంది కదా? In this, multiple child classes acquire properties of the same superclass. అంటే సేమ్ ఒక పేరెంట్ క్లాస్ నుండి మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ అనేది ప్రాపర్టీస్ని కానీ బిహేవియర్స్ని కానీ యాక్వైర్ చేసుకుంటాయి. ఇక్కడ ఏంటంటే the classes that inherit all the attributes or behavior are known as child classes or subclasses or derived class. The class that inherited by others is known as superclass or parent class or base class. సో చైల్డ్ క్లాస్ ఏం చేస్తుందంటే పేరెంట్ క్లాస్ యొక్క యాట్రిబ్యూట్స్ని బిహేవియర్ని యాక్సెస్ చేసుకుంటుంది. ఇక్కడ పేరెంట్ క్లాస్ గురించి, దిస్ పేరెంట్ క్లాస్ ఈజ్ ఇన్హెరిటెడ్ బై అదర్స్ అంటే చైల్డ్ క్లాస్ ద్వారా ఇన్హెరిటెన్స్ అదే యాక్సెస్ చేసుకోబడుతుంది. ఓకేనా? సో ఇది దీని మీనింగ్. చూడండి, ఇక్కడ క్లాస్ ఏ. సో క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ని బిహేవియర్స్ని క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ, క్లాస్ సి ఎక్స్టెండ్స్ ఏ, క్లాస్ డి ఎక్స్టెండ్స్ ఏ. అంటే ప్రతి ఒక్క చైల్డ్ క్లాస్, ఎవ్రీ చైల్డ్ క్లాస్ ఇట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ క్లాస్ ఏ ఓన్లీ. ఓకే, బట్ హియర్ ఇక్కడేమైంది, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లోని క్లాస్ సి ఎక్స్టెండ్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ బి, క్లాస్ బి ఎక్స్టెండ్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ క్లాస్ ఏ. బట్ హియర్ ఆల్ చైల్డ్ క్లాసెస్ ఇన్హెరిట్ ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ పేరెంట్ క్లాస్ ఓన్లీ. అర్థమైందమ్మా తనుజ, మధుశాలిని, లావణ్య, కృష్ణ? అర్థమైంది సార్. సో అర్థమైతే ఓకే. నెక్స్ట్ ఏంటంటే దీనికి కూడా సేమ్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఏంటి క్లాస్? Bro, can you repeat it once again? See, in child hierarchical inheritance is nothing but these all are child classes na. These child classes access properties from only this parent class only. Okay, this child class inheritance properties and behaviors from this class A only. See, class B also extends properties from class A only. Class C also inherit properties from class A only. Okay, but here class B extend class A properties, class C inherits class B properties, class B inheritance class A properties. But here this is only a parent class. These all are class B, class C, class D are child classes only. These three all are child classes. These three child classes inherits properties and behaviors from this single class only. Okay. Okay, bro. సో అమ్మ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి మధుశాలిని?
హలో హలో. హైరార్కల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? 2 child classes can have the Two property కాదు, of one ఎన్నైనా పర్వాలేదు, parent class. ఎన్నైనా పర్వాలేదు. ఓకే. సో చెప్పండి అమ్మ తనుజ, మీరు చెప్పండి హైరార్కల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? Sir, 2 or more class inherits in a single parent class. కరెక్ట్, అది. సో కృష్ణ, హియర్ హైరార్కల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ it's having only one super class. One super class is means one parent class. It's having only one parent class or super class or base class, okay, with multiple child classes. With multiple child classes or child class derived class. Child classes, these all are other names. Derived class, next child class, derived class, ఇంకేంటి పేరెంట్, ఓకే కరెక్ట్. child class and derived class, subclass and subclass, where each child class inherits from the same superclass only, where each child class, every child class inherits from this same superclass, okay, where each subclass Inheritance ka sir adi. Subclass inherits, correct, inherits from the same parent class. Parent class, each child class inherits. చైల్డ్ క్లాస్ అయినా రాయొచ్చు, సబ్ క్లాస్ అయినా రాయొచ్చు, డెరైవ్డ్ క్లాస్ అయినా రాయొచ్చు, పేరెంట్ క్లాస్ అయినా రావచ్చు, బేస్ క్లాస్ అయినా రాయొచ్చు, సూపర్ క్లాస్ అయినా రాయొచ్చు. అర్థమైందా కృష్ణ? అండర్స్టాండ్? Yeah, brother. సో ఇట్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ పేరెంట్ క్లాస్ with multiple child classes. Here child class inherits from the same parent class, okay. Each and every child class, each child class inherits from the same parent class, okay. This is called hierarchical inheritance, okay. అర్థమైందా? Yes sir. ఇక్కడ చూడండి, క్లాస్ యానిమల్ సేమ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, పబ్లిక్ వైడ్ ఈట్ కంట్రోల్ కాపీ. నెక్స్ట్ క్లాస్ డాగ్ extends. Why we are using extends keyword Madhushalini? As we extend keywords. అమ్మ మధుశాలిని ఇవిడము అదా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటంటే యానిమల్.
A ఈక్వల్ టు ఫస్ట్ డాగ్ తీసుకుందాం. డాగ్ D ఈక్వల్ టు న్యూ డాగ్ D డాట్ ఈట్ స్లీప్ ప్లస్ బార్క్. సో చూడండి, బార్క్ D డాట్ ఈట్, నెక్స్ట్ D డాట్ ఈట్ బార్క్, నెక్స్ట్ యానిమల్ స్లీప్, ఈట్ స్లీప్. ఓకే, రన్ జావా అప్లికేషన్. సో చూడండి, సో దిస్ డాగ్ క్లాస్ is will able to access both parent class behaviors and this own behavior. Okay, dog is barking, eating and sleeping. Now class cat C equal to new cat, but animal C dot new C dot sleep. So eating, cat is meowing, sleeping. So this cat class also able to access this parent class behaviors and properties. Okay, so ఇది hierarchical inheritance. Hello. Okay. So what is the use of extends keywords? Properties of parent class again. Properties Properties of so extends keywords in Java, it establishes inheritance. So in inheritance, సో ఇక్కడ రాస్తాను చూడండి. Extends keyword in Java establish inheritance and enabling class to subclass name antaru. Subclass is also known as derived class. Inherit properties and behaviors from a superclass. So extends keyword, when you want to use parent class properties and behavior, at that time we use extends keyword. And చూడండి, ఇప్పుడు ఏంటంటే whenever you want to use parent class properties and behavior, you just simply use extends keyword and that parent class name. ఓకే, అర్థమైందమ్మా మొదటిని. సో అది నెక్స్ట్ ఏంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్.
సో జావాలో మల్టిపుల్ ఇన్హెరిట్ అనేది సపోర్ట్ చేయదు. ఇన్ జావా డైరెక్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్లాసెస్ ఈజ్ నాట్ సపోర్టెడ్ డ్యూ టు ది డైమండ్ ప్రాబ్లం అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఇష్యూస్. ఓకే, సో ఎందుకు వై ఇయర్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎందుకు సపోర్ట్ చేయదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పేరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఇది పేరెంట్ క్లాస్ 1 అండ్ పేరెంట్ క్లాస్ 2. సో ఇది చైల్డ్ క్లాస్. పేరెంట్ క్లాస్ 1 and parent class 2 and it is a child class. దీని చైల్డ్ క్లాస్ అనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు యాక్వైర్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్. సో నాకేంటంటే ఐ వాంట్ టు ఇన్హెరిట్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్. సో అప్పుడు ఏ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ నేను యాక్సెస్ చేసుకుంటున్నాను? పేరెంట్ క్లాస్ 1 ప్రాపర్టీస్నా, పేరెంట్ క్లాస్ 2 ప్రాపర్టీనా? సో అప్పుడు నాకు తెలియదు, ఐ డోంట్ నో ఇన్ విచ్ పేరెంట్ క్లాస్ ఐ వాంట్ టు ఇన్హెరిట్ ది ప్రాపర్టీస్. దెన్ అట్ దట్ టైమ్ వీ గాట్ ఏ డైమండ్ ప్రాబ్లం. అప్పుడు మనకి డైమండ్ ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే చైల్డ్ క్లాస్, సో దీన్నే డైమండ్ ప్రాబ్లం అంటారు. అంటే ఏంటి? చైల్డ్ క్లాస్కి ఏ పేరెంట్ క్లాస్ నుండి ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోవాలో తెలియకపోయినప్పుడు, సో చైల్డ్ క్లాస్కి 2 పేరెంట్స్ ఉంటారు కదా, 2 పేరెంట్స్లో ఏ పేరెంట్ క్లాస్లోని ప్రాపర్టీస్ని బిహేవియర్స్ని యాక్సెస్ చెయ్యాలో తెలీదు. సో అప్పుడు మనకి డైమండ్ ప్రాబ్లం అంటారు. ఇలాంటప్పుడు మనకి ఏమొస్తుంది? కన్ఫ్యూజ్ అవుతాం కదా ఎవరైనా. యాంబిగ్యూటీ ప్రాబ్లం వస్తుంది. ఓకే కృష్ణ ఏంటంటున్నా? ఇంగ్లీష్ బ్రదర్. ఓకే, ఏంటి అర్థం కాల? ఇంగ్లీష్లో చెప్పాలా? మీటింగ్లో తీసుకెళ్ళి. ఓకే, ఫస్ట్ ఏంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ డైరెక్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్లాసెస్ ఈజ్ నాట్ సపోర్టెడ్ డ్యూ టు ది డైమండ్ ప్రాబ్లం అండ్ కాంప్లెక్సిటీ ఇష్యూస్. However, you can achieve similar functionality using interface or by using abstract classes. Multiple inheritance అంటే ఏం లేదు. ఇప్పుడు ఎక్కడ ఉంది? See, this is the 2 parent classes and this is 1 child classes. These child classes don't know in which class to acquire properties. Okay, so this is called multiple inheritance. So multiple inheritance support cheyadu gaani by using interface we can able to access పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్. అంటే ఈ ప్రాబ్లమ్ని మన ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. ఆ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇంటర్ఫేస్ గురించి రేపు చెప్తాను. ఓకే.